అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం ఏప్రిల్ 8వ తేదీ మంగళవారం దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2:30 తర్వాత జరిగేది ఇదే. ఇక కన్యా రాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనబడుతున్నాయో చూద్దామండి. మధ్యాహ్నం 2:30 తర్వాత ఏం జరగబోతుంది, ప్రతికూలతో అనుకూలంగా మార్చుకోవడానికి చేయాల్సినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలోని 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కన్యా రాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయట పెట్టడం వీరికి అస్సలు నచ్చదు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు. ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు. అలాగే వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు ఎంతగా బాధించినా సరే, ఆర్థిక పరిస్థితుల ప్రభావం వీరిని భయపెట్టినా సరే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతుంటారు. 2025 సంవత్సరం ఏప్రిల్ 8వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అంటే సాధారణంగా రోజు గడిచిపోతుంది, కానీ ఊహించని విధానంగా మధ్యాహ్నం 2:30 తర్వాత ఒక సంఘటన జరుగుతుంది. మీ యొక్క కుటుంబ సభ్యులు ఒకరి వల్ల మీకు కొత్త సమస్యలు చిక్కుకునే ప్రమాదం ఉంది, జాగ్రత్త పడండి. అంటే ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, లేదా ఇతరత్ర వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు దినఫలాల ప్రకారం ఏదైనా తెలియని నెంబర్ నుండి వీడియో కాల్ వస్తే అస్సలు లిఫ్ట్ చేయకండి. ఇటువంటి సమస్యలు చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో జాగ్రత్తలు మీకు చాలా అవసరం. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు చాలా కాలం క్రితం వదిలేసినటువంటి ఒక బంధం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అది మిత్రుడు కావచ్చు, ఇతరతర వ్యక్తులు కావచ్చు, మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కొలిపేటువంటి సంఘటన. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం బంధువులతో కానీ మిత్రులతో కానీ కలిసి విహారయాత్రకు వెళ్ళడానికి మీరు ప్లాన్ చేసుకుంటారు. దానికి సంబంధించిన ప్రణాళికలు రచించుకుంటారు. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్న వారికి ఈరోజు గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకునే అవకాశం కనిపిస్తున్నాయి. ఈ యొక్క యాత్ర మీకు చాలా ఆనందాన్ని కూడా ప్రసాదించబోతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం విదేశీ ప్రయాణాల గురించి ఆలోచన చేస్తున్నవారు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకుంటారు. అలాగే కన్యా రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సమయం బాగా కలిసి వస్తుంది. ఈరోజు అవకాశం మీ ముందుకు వస్తుంది, కానీ ఆ అవకాశం అందిపుచ్చుకొని అనేది మీ చేతిలో ఉంటుంది. అన్ని విధాలుగా మీకు నచ్చకపోవచ్చు. పరిస్థితి అర్థం చేసుకోండి, అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేయవు. ఈ విషయాన్ని గమనించాలి. ఎవరైతే షాపింగ్ మాల్ నడుపుతున్నారో వారికి ఈరోజు సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒక గొప్ప అవకాశం, గొప్ప ఆర్డర్ మీ ముందుకు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం వ్యాపార సముదాయాలు నడుపుతున్న వారు, ఏమైనా టెండర్లు వేసి ఎదురు చూస్తున్న వారు ఒక పెద్ద అవకాశాన్ని అందిపుచ్చుకోబోతున్నారు. టెండర్లు మీకు అనుకూలంగా రాబోతున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు మీకు గడిచిపోతుంది. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి. హనుమాన్ చాలీసా పఠించండి. శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. అలాగే మీ యొక్క జీవితంలో శుభప్రదమైనటువంటి ఫలితాల కోసం మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. దీని తాలూకు పుణ్య ఫలితాలు భగవంతుడు ఖచ్చితంగా మీకు ప్రసాదిస్తాడు. మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. కాబట్టి కన్యా రాశి అభివృద్ధి చేసే పనులు అనుకూలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేస్తారు. మీరు మేలు చేకూరుతుంది. మేలు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతనే ముందుకు సాగుతారు. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. కీలక విషయాల్లో మొహమాటాలు దరిచేరనివ్వద్దు. ఆర్థికంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యమైనటువంటి విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. చర్చల స్వభావాన్ని ఇవ్వవద్దు. అధికారులు జాగ్రత్త వహించారు. శ్రమ పెరగకుండా చూసుకుంటారు. ఒక వ్యవహారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు. మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి. మీ యొక్క రంగాల్లో ఆచితూచి ముందుకు సాగుతారు.
గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు. శ్రమ తగ్గుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చవద్దు. మొహమాటాన్ని దరిచేరనివ్వద్దు. మిత్రుల సూచనలు వేలు చేస్తాయి. ఆత్మబలంతో పనిచేస్తారు. ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. వ్యాపార రంగాలలో సరికొత్తగా ఏర్పడుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. పట్టుదలతో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇటువంటి వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగంలో జాగ్రత్త అవసరం. మనోబలంతో లక్ష్యాలు నెరవేరును. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లభిస్తాయి. చంచల స్వభావాన్ని రానివ్వద్దు. మీ మీద ఒత్తిడి తగ్గుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అవిశ్యానికి గురి కావద్దు. ధర్మచింతన ఏర్పడుతుంది. సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. పురోగతి ఏర్పడుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సౌభాగ్య స్థితి కలదు. కీలక సమయాలలో బుద్ధి బలం బాగా పనిచేస్తుంది. విజయ మార్గానికి బాటలు వేస్తారు. పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో అనూహ్యమైనటువంటి ఫలితాన్ని సాధిస్తారు. సకారాత్మకమైన ఆలోచనలతో ముందుకు సాగుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలోని పెద్దల సలహాలు మేలు చేస్తాయి. ఆర్థిక విషయాల్లో మిగిలినటువంటి ఫలితాలను అందుకుంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. చేపట్టినటువంటి పనులను అనుకూలత ఏర్పడుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభప్రదమైనటువంటి కాలమని చెప్పుకోవచ్చు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సమర్థవంతంగా పనిచేసి అధికారుల మన్నలను ఏర్పరచుకుంటారు. అభివృద్ధి బాట పడతారు. ప్రారంభించినటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. కీలక విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యాలు నెరవేరుతున్నాయి. కీర్తి లభిస్తుంది. సంకల్పాలు సిద్ధిస్తాయి. అధికారులతో అప్రమత్తంగా ఉంటారు. ముఖ్యమైనటువంటి విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. అనారోగ్య సమస్యలు తొలగును. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. వాద ప్రతిపదల జోలికి పోకుండా ఉండడం చాలా మంచిది. కొన్ని వార్తలు అనారోగ్యాన్ని తొలగిస్తాయి. కుటుంబ సభ్యులతో సమస్యలు పెరుగును. శారీరక శ్రమ తగ్గుతుంది. శుభ ఫలితాలు ఏర్పడును. ఆనందంగా పనితీరు పెంచుతుంది. శాంతి చేకూరుతుంది. ప్రారంభించినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగును. ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది. మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ధనలాభం ఏర్పడుతుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడును. గౌరవ సత్కార్యాలు అందడం. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఆత్మీయులతో కలిసి బరువుల లేనటి క్షణాలు గడుపుతారు. అదేవిధంగా ప్రయాణాలు ఫలిస్తాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటారు. ఆటంకాలను అధిగమిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. మనసులో అనవసరమైనటువంటి ఖర్చుల వైపు మళ్ళకుండా జాగ్రత్త వహిస్తారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. దూరపు బంధువుల నుంచి కీలక విషయాలు తెలుసుకుంటారు. చేపట్టినటువంటి పనులను అవరోధాలు తొలగును. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రులతో మాట పట్టింపులు తొలగును. వ్యాపార వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగాలలో అనుకూలంగా సాగను. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దల నుంచి ప్రశంసలు అందడం. పాత మిత్రుల నుంచి శుభ కార్యక్రమాలకు ఆహ్వానాలు అందడం. ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలలో నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. నూతన వాహన యోగం ఏర్పడడం. పాత విషయాల్లో జ్ఞప్తికి తెచ్చుకుంటారు. చేపట్టినటువంటి పనులను కార్యసిద్ధి ఏర్పడుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి మార్పులు ఏర్పడడం. ఉద్యోగాలలో ఉన్నత పదవులు ఏర్పడడం. కొన్ని వ్యవహారాల్లోని ఆత్మవిశ్వాసంతోనే ముందుకు సాగుతారు. దాయాదులతో స్థిరాస్తి వివాదాల్లో పరిష్కరిస్తారు. నిరుద్యోగులకు లభించినటువంటి ఉన్నత అవకాశాలను జారవిడవకుండా జాగ్రత్త వహిస్తారు. ఇంటా బయట గౌరవ మర్యాదలు ఏర్పడును. బంధుమిత్రుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందడం. ఆరోగ్య సమస్యలు తొలగడం. చేపట్టినటువంటి పనులను అనుకూలంగా సాగడం. ఆర్థికంగా ఎదుగుతారు. ఆకస్మిక ధనప్రాప్తి కలదు. శారీరక శ్రమ తగ్గుతుంది. ఉద్యోగాలలోని చికాకులు తొలగును. కన్యారాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీరును ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది.
చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.